మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇదిగోండి, మీకు ఇస్తానన్న హాఫ్ అడ్వాన్స్. అడ్వాన్స్ ఓకే, మీరు హెల్ప్ చేయాలి. ఏంటండి? మీరేమనుకోకపోతే మీ అమ్మగారి ఫోటో, మీ ఫొటోస్ తీసుకుంటాను. తీసుకోండి, కానీ మా అమ్మ ఇంట్లో లేదు. తనకి విషయం తెలియకూడదు, ఓకేనా? ఓకే. మా అమ్మ ఫోటో. ఓకే. ఓకే అండి, నేను బయలుదేరుతాను. కాస్త తొందరగా. డోంట్ వరీ, విత్ ఇన్ నో టైం మీ వర్క్ పూర్తి చేస్తాను. మిగతా అమౌంట్ కూడా రెడీ చేసుకోండి. డెఫినెట్గా. మీరు ఒక్కరోజు ముందే ఇన్ఫార్మ్ చేయండి, నేను అమౌంట్ రెడీ చేసి పెట్టుకుంటాను. ఓకే అండి, బాయ్. చాలా థ్యాంక్స్ అండి. నో ఫార్మాలిటీస్, ఇట్స్ మై ప్రొఫెషన్. వెయ్యి. ఎంత? 50 రూపాయలమ్మా. ఏంటి, మా ఆయన దుబాయ్లో ఉన్నాడని డబుల్ రేట్లు చెప్తున్నావా? కష్టం తప్ప మిగిలి చచ్చేదేం లేదు, కాస్త చూసి చెప్పవయ్యా. మార్కెట్ కంటే తక్కువే చెప్తున్నానమ్మా, డబుల్ అంటే వేటి? సరే సరే, 1 కేజీ వంకాయలు ఇవ్వు. ఇదే ఆవిడ చెప్పిన అడ్రస్. ఇదేంటి గడియ పెట్టుంది? ఎవరు ఇంట్లో లేనట్టున్నారే. ఇదిగోయ్యా డబ్బులు. ఎవయ్యా, 80 రూపాయలే కదా? లేదమ్మా, 100 రూపాయలే. 20 రూపాయలు ఇచ్చాళ్ళయ్యా. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఇంట్లో వాళ్ళెవరూ లేరా అండి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఏంటి అలా చూస్తున్నారు? ఈ ఇంట్లో వాళ్ళని కలవాలి. రేణుక అనే ఆవిడ్ని కలవాలి. రేణుకని కలవడానికి వచ్చారా? సాధ్యపడదు, కలవడం మీ వల్ల కాదు. ఏ, ఎక్కడికి వెళ్ళారు? ఊళ్ళో లేరా? ఊళ్ళో లేకపోవడం కాదు, ఈ లోకంలోనే లేరు. అంటే ఆవిడ గారు పోయి చాలా ఏళ్ళయ్యింది. ఈ నెల తర్వాత వెతుక్కుంటూ మీరొచ్చారు. ఏమైనా ఇన్సూరెన్స్ చేసిందా? ఇన్సూరెన్స్లో ఏం కాదు, కానీ ఈ ఇంట్లో వేరే ఎవరూ లేరా? మీ ముందు నిలబడి కూరగాయలతో ఉన్నాను కదా, నేనే ఈ ఇంటి ఆవిడ్ని. ఓ, అంటే ఈ ఇంట్లో మీరుంటున్నారా? అవును, నేనే ఉంటున్నాను. అయినా పోయిన ఆవిడ్ని వెతుక్కుంటూ వచ్చారు. ఆవిడతో మీకేం పని?
ఆవిడ గురించి మీకెందుకు? ఆ, అంటే ఆవిడ పోయిన విషయం తెలీదు. ఆవిడ్ని ఆవిడ పిల్లల్ని ఒక్కసారి చూడాలనొచ్చాను. మీరు ఆవిడ ఫ్రెండా? ఆవిడ పిల్లల్ని చూడ్డానికి వచ్చానంటున్నారు. ఆవిడే పోయాక ఆవిడ పిల్లల వివరాలు మీకెందుకు? అసలు వాళ్ళని చూసి మీరేం చేస్తారు? అసలు మీరెవరు? ఈ వాకబుకి కారణం ఏంటి? ఆ, ఏంటండి ఆ పిల్లల్ని చూడాలంటే మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారు? మరి ఆ పిల్లల ఆలన పాలన చూసేదాన్ని. ఆ బ్రహ్మజముడు పోయిన తర్వాత ఈ ఇంటికి నాగజముడుగా వచ్చాను. ఆ పిల్లల నాన్నని కట్టుకుని ఈ ఇంట్లో ఉంటున్న దాన్ని నేనే. వాళ్ళ గురించి వాకబు చేస్తే నేను ప్రశ్నలు వెయ్యనా? బాగోగులు చూసే బాధ్యత గలదాన్ని కాబట్టి అడుగుతున్నాను. అంటే మధు చిన్నాల కన్నతల్లి చనిపోయిందా? వాళ్ళ నాన్న ఈవిడ గారిని రెండో పెళ్లి చేసుకున్నాడా? ఆ జనని పిల్లలు ఇక్కడ పెరుగుతున్నారన్నమాట. హా, ఏంటి ఆలోచిస్తున్నారు? వచ్చిన పని అయితే బయలుదేరొచ్చు. ఈవిడెక్కడా? ఎలాగూ ఇక్కడ దాకా వచ్చాను. ఆ పిల్లలు ఎలా ఉంటారో చూడాలి. చూద్దాం. ఎవరమ్మా మీరు? అడగాల్సిన ప్రశ్నలన్నీ బయట అడిగారు కదా, మళ్ళీ అడగకుండా పెట్టకుండా డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేస్తున్నారేంటి? అసలు మీకేం కావాలి? మా గురించి ఎందుకు అడుగుతున్నారు? ఆ, 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 మరేం లేదండి, మీరేం అపార్థం చేసుకోవద్దు. మాకు తెలిసిన వాళ్ళు ఈ ఏరియా బాగుంటుంది, ఒకప్పుడు ఆ రేణుక అనే ఆవిడ మాకు తెలుసు అని చెప్పారు. నేను కూడా ఈ చుట్టుపక్కల ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నాను. ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకోవాలి కదా. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారా అని మంచి చెడు అడగడానికి వచ్చాను, అంతే. హం, ఎవరుంటారేంటండి? ఇందాక మీరు అడిగిన ఆవిడ పిల్లలు, సంవత్సరానికి వచ్చిపోయే వాళ్ళ నాన్నని కట్టుకున్న నేను. అదిగో ఆ ఫోటోలో కనిపిస్తున్నారు కదా, వాళ్లే ఆ పిల్లలు. చూశారు కదా, ఇంక వెళ్ళండి, లోపల నాకు చాలా పనుంది. వీళ్ళు జనని పిల్లలా? మీరెప్పటికీ మీ కన్న తల్లిని కలవకూడదు. కలిసారో కథ అడ్డం తిరుగుతుంది. నా బతుకు తెరువు మంట కలిసిపోతుంది. అది మిమ్మల్ని చూసిందంటే గుణకి దగ్గర చేయాలని ప్రయత్నం చేస్తుంది. దాని ప్రయత్నాలు ఫలించకూడదు. మీరు మీ అమ్మా నాన్నల్ని అసలు కలిసే వీలు ఉండకూడదు. ఉంచను, మిమ్మల్ని ఈ భూమి మీదే ఉంచకుండా చేస్తాను. వెనక ముందు ఆలోచించను, ఆలస్యం అస్సలు చెయ్యను. మీ లైఫ్ క్లోజ్ చేస్తే కానీ నా లైఫ్ కామ్గా, ప్లెజెంట్గా, కన్ఫ్యూజన్ లేకుండా, ఫ్యూచర్ హార్టిల్స్ లేకుండా సాగిపోతుంది.
అయ్యయ్యో, పిల్లల్ని చూస్తానంటే గోడ మీద ఫోటో చూపించాను. బంగారం లాంటి ఫోటో కింద పడేశారా? ఇందుకేనా మీరు వచ్చింది? సారీ, పొరపాటయింది. ఇలా టచ్ చేయగానే అలా ఊడిపోయింది. మీకు లూజ్గా ఉన్నట్టుంది. కావాలంటే కొత్త ఫ్రేమ్ కట్టించుకోండి. ఇదిగోండి, తీసుకోండి. ఫోటో ఫ్రేమ్ కోసం 2000 ఇచ్చిందంటే ఈవిడెవరో పెద్ద క్యాష్ పార్టీలా ఉందే. సరేలేండి, కట్టిస్తాం. ఏం చేస్తాం? ఏదైనా పాత ఫ్రేమే. కొత్త ఫ్రేమ్లు అంత అందంగా ఉండవు. పొరపాటు మీది, సర్దుకుపోవడం మాది. చూడాలి అన్నారు కదా, పిల్లల్ని చూశారుగా. మీరు వచ్చిన పని అయిపోయింది అనుకుంటా. ఇంక బయలుదేరండి. వెళ్ళండి. అసలెవరివిడా? ఎందుకు వచ్చినట్టు? ఎందుకు చూసినట్టు? ఎందుకు నా చేతిలో 2000 పెట్టి వెళ్ళిపోయినట్టు? అంతా కలలా ఉంది. ఎవరైతే నాకెందుకులే, 2000 నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. అద్దం పగిలితే పగిలింది, నాకైతే అదృష్టం కలిసొచ్చింది. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణమస్తు వరే సర్వాణి రూపాని విచిత్యదేరః. మా నాన్న దుబాయ్ నుంచి వస్తున్నారు. ఆయన పేరు మీద పూజ చేయండి పంతులు గారు. సంతోషమమ్మా, నీ ఎదురుచూపులు ఫలించే రోజు వచ్చిందన్నమాట. సకల దేవత అనుగ్రహ సిద్ధిరస్తు. ప్రతాపనామధేయస్య అస్య యజమానస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య వీర్య విజయ వైరారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం. వరాలిచ్చే తల్లివా? ఏమిచ్చావు? ఏం మేలు చేసావు? పోయింది, నీ మీద పూర్తిగా నమ్మకం పోయింది. అస్య యజమానస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య వీర్య విజయ వైరారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం. బొట్టు పెట్టుకో అమ్మా. పంతులు గారు, ప్రసాదం నేను పంచుతానివ్వండి. దేవుడంటే భక్తి, పెద్దలంటే గౌరవం. నీ మంచి మర్యాదలేనమ్మా నీకు జీవితకాలం తోడుగా ఉంటాయి.
ఆ రోజు ఆవేశంలో అనరాని మాటలన్నాను. నా పిల్లల మీద ప్రేమతో నోరు జారాను, కానీ నీ మీద కోపంతో కాదయ్యా. మంచి తలచే మనసును దేవుడివయ్యా నువ్వు. నా మాటలు నువ్వు మనసులో పెట్టుకోకు. నాకు మేలు చేయమని వేడుకోవడానికి వచ్చాను. నా పిల్లలు ఎక్కడున్నా నా దగ్గరికి చేర్చు తండ్రి. కళ్ళారా వాళ్ళని చూసుకునే భాగ్యం కలిగించు. నా పేగు బంధాలని నా నుంచి దూరం చెయ్యకు తండ్రి. నా పిల్లల్ని నేను వెతుక్కోవడం నా బాధ్యత. వాళ్ళని నా కంటపడేలా చేయడం నీ ధర్మం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ప్రసాదం తీసుకోండి. మనం పద్ధతి తప్పితేనే అవతలి వాళ్ళు హద్దులు దాటి ప్రవర్తిస్తారు. ఆడపిల్ల ఉండాల్సిన లిమిట్స్ లో ఆడపిల్ల ఉండాలి. సారీ, ఆ రోజు నిన్ను... ఆ విషయం నేను ఎప్పుడో మర్చిపోయాను. మా తమ్ముడు బాలు అంతా చెప్పాడు. మీరెందుకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని బాధపడతారు? మీరేదో తెలియకన్నారు. నేనది తప్పుగా భావించడం లేదు. మీరు ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది. మనసులో పెట్టుకుని మదన పడితే సంతోషంగా ఉండలేం. రండి, అలా కూర్చొని మాట్లాడుకుందాం. రండి. కూర్చోండి. ఒక్క నిమిషం, కొంచెం జరగండి. అయ్యో, నువ్వు తుడుస్తున్నావేంటమ్మా? ఇప్పుడు కూర్చోండి. నీ మనసు మంచితనం నీ మర్యాదలో తెలుస్తుంది. ఏంటి ఈరోజు నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు? ఏమన్నా విశేషమా? ఏమైనా శుభవార్త? నాకు శుభవార్తేనండి, చాలా గొప్ప శుభవార్త. మా కోసం మా నాన్న దుబాయ్లో పనిచేయడానికి వెళ్లారు. చాలా రోజుల తర్వాత ఇవాళ వస్తున్నారు. నాన్నని ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న ఎక్సైట్మెంట్ లో ఉన్నానండి. నాన్నకి ఎలాంటి ఇబ్బంది జరగకూడదని, నాన్న క్షేమంగా రావాలని అర్చన చేయించడానికే గుడికొచ్చాను. ఏంటో నాన్నని తలుచుకుంటుంటే ప్రతి నిమిషం గంటలా గడుస్తుంది. నీకు మా నాన్న ఎవరో తెలుసు కదా? ఒక్క మాట ఎప్పుడైనా చెప్పావా? మాకు ఫ్యూచర్ లో నాన్న అవసరం ఎంతో ఉంటుందని చెప్పావే, అప్పుడైనా చెల్లించావా అమ్మా? ఏ కూతురికైనా నాన్న మీద ప్రేమ ఇలాగే ఉంటుంది. మధు కూడా నాన్న కోసం ఎప్పటి నుంచో తప్పిస్తుంది. వాళ్ళ నాన్న ఎవరో, ఎక్కడున్నాడో ఎలా తెలుస్తుంది? మీ కన్న తండ్రి అమ్మ అని మధుకి చిన్నాకి చెప్పినప్పుడు వాళ్ళు ఇంతకంటే ఎక్సైట్ గా ఫీల్ అవుతారు కదా, ఇంతకంటే ఎక్కువ సంతోషిస్తారు. వాళ్ళు సంతోషిస్తారా, లేకపోతే మనసు చిన్నపుచ్చుకుంటారా? ఒకవేళ సంతోషపడి వాళ్ళ నాన్నకు వాళ్ళ దగ్గరైతే నేను వాళ్ళని వదులుకోగలనా? మీరేంటండి నన్ను సంతోషంగా ఉన్నావా అని ప్రశ్నిస్తూ డల్గా ఉన్నారు? ఏదైనా ప్రాబ్లమా? చెప్పండి. మనసులో బాధ మరొకళ్ళతో షేర్ చేసుకుంటే తగ్గుతుందంటారు. లేదు, అదేం లేదు. పిల్లలకి తండ్రి అంటే ఎంత ప్రేమో నీ మాటల్లో అర్థమవుతుంది. అవును, మీ నాన్న వస్తున్నాడని నువ్వు ఒక్కదానివే గుడికొచ్చావు. మీ అమ్మ మీ తమ్ముడు కూడా రాలేదా? ఏమైంది? మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. ఇప్పుడు మాకమ్మ ఉంది, కానీ తను కన్న తల్లి కాదు. మా అమ్మ ప్లేస్ లో వచ్చిన మా నాన్న రెండో భార్య. సారీ, తెలియకుండా నిన్ను అడిగి అనవసరంగా బాధ పెట్టాను. సారీ. అయ్యో, తెలియకనే కదా అడిగింది. తెలిస్తే అడిగేవారు కాదు కదా. ఎందుకండి దానికి సారీ చెప్పడం?
నాకు అమ్మ లేదన్న బాధ, నాన్న వస్తున్నారన్న సంతోషంలో ఎప్పుడు మర్చిపోయాను. గుడికొచ్చాక దేవుడికి మాత్రమే మన కష్టం, నష్టం, బాధ గురించి చెప్పుకోవాలండి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చిన్నదానివైనా చాలా గొప్పగా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడుతుంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. సోది చెప్తానమ్మ సోది, జరగబోయేది చెప్తాను. థ్యాంక్స్ అండి. ఏంటి తల్లి కూతుళ్ళిద్దరూ సంతోషంగా కబుర్లాడుకుంటున్నారన్నమాట. మీరు పొరపాటు పడుతున్నారు. అప్పుడెప్పుడో మీరు చెప్పిన మాట నిజమైనట్టు పొంగిపోతున్నారు. కానీ వీరు మా అమ్మగారు కాదు, తెలిసినవారు, మంచివారు. గుళ్ళో కలిశారు, మాట్లాడుకుంటున్నాము, అంతే. వాక్కు అమ్మ పలికిందమ్మా, నేను చెప్పేది కాదు. మధు చిన్నాలు నీ పిల్లలు కాదని వాళ్ళ దగ్గరే తెలుస్తాను పదా. ఏ విషయంలో నువ్వు తలదూర్చుకో. ఇవ్వవా ప్లీజ్.